అందరికీ శుభోదయం. నేను సేల్స్ మార్కెటింగ్ రంగంలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న వ్యక్తిగా, ఒక బిజినెస్ కోచ్గా, వ్యాపారం ప్రేమపూర్వకంగా ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది అన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు ఎన్నో అద్భుతమైన విషయాలు మీ సొంతం అవుతాయని ఆశిస్తున్నాను. వ్యాపారం చాలామంది పెడుతుంటారు. అది ప్రేమపూర్వకంగా ఏ విధంగా నడపాలని తెలియక అంత కమర్షియల్గానే భావించి బిజినెస్ పోగొట్టుకుంటారు, అసోసియేట్ని పోగొట్టుకుంటారు. కంపెనీ ఇబ్బందుల ప్రకారంగా అయిపోతున్న క్రమాలు చూస్తున్నాం. సో వ్యాపారం ఎప్పుడైనా ఒక ప్రేమపూర్వకంగా మనం కొనసాగిస్తేనే కస్టమర్స్తో అయినా కానీ, ఆ అడ్వైజర్స్తో అయినా కానీ, ఏజెంట్స్తో అయినా కానీ, అసోసియేట్స్తో అయినా కానీ, లీడర్స్తో అయినా కానీ, పార్ట్నర్స్తో అయినా కానీ, అప్పుడు మాత్రమే ఎన్నో కాలాల పాటు ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. పూర్వకమైన బిజినెస్ పునాదిగా ఉండాలి, ఆ పునాదుల మీదనే ఉండాలి. అట్లాంటి బిజినెస్ ఎల్లకాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది ఎవరో చెప్తే కాదు, గుండె లోతుల్లో నుంచి రావాలి. ప్రతి ఒక్క కస్టమర్ని హక్కున చేర్చుకునే విధంగా ఉండాలి. అసోసియేట్, ఏజెంట్, లీడర్ అనే వ్యక్తులు కంపెనీని నమ్ముకొని పని చేయడానికి వస్తారు. వాళ్ళతో కూడా ప్రేమపూర్వకంగా ఉండే ప్రయత్నం చేయాలి. అట్లాంటి బునాదుల్ని గట్టిగా బలపరుచుకుంటే ఆ వ్యాపారం ఎక్కువ కాలము మన్నికంగా కొనసాగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఆ విషయాన్ని కనుక్కున్న వ్యక్తులే, ఆ విషయాన్ని పాటిస్తున్న వ్యక్తులే అంత ఫౌండేషన్తో అంత బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అదేవిధంగా శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ కస్టమర్ల శ్రేయస్సు కావచ్చు, అసోసియేట్ల శ్రేయస్సు కావచ్చు, ఏజెంట్ల శ్రేయస్సు కావచ్చు, లీడర్స్ శ్రేయస్సు కావచ్చు, పార్ట్నర్స్ శ్రేయస్సు కావచ్చు, అన్ని విధాలుగా ఒక మంచి శ్రేయస్కరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. ఎప్పుడు చూసినా కానీ కమర్షియల్గా ఉంటే కాదు. ఆ కమర్షియల్గా ఉన్నంత వరకు వాళ్ళు డెవలప్ గారు, మిగతా వాళ్ళని డెవలప్ కానికే అవకాశాన్ని సన్నగిల్లి చేస్తారు. సో శ్రేయస్సు ప్రతి ఒక్కరి యొక్క వెల్బీయింగ్ని కోరుకోవాలి. కస్టమర్ బాగుంటేనే సంస్థ బాగుంటుంది. ఒక అసోసియేటు, ఏజెంటు, లీడర్ బాగుంటేనే కంపెనీ బాగుంటుంది. సో ఆ విధంగా ఆలోచన చేయాలి. ఎవరు ఏమైతే నాకేంటి, నా శ్రేయస్సే నాకు ముఖ్యం అనుకున్న వ్యక్తులకు ఈ బిజినెస్ కొనసాగించడానికి, ముందుకు వెళ్ళడానికి, ఎక్కువ కాలాలు ఉండడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తున్న కంపెనీస్ ఎన్నో సమాజంలో వెలుగొందుతూనే ఉన్నాయి. అదేవిధంగా అభిరుచే విజయాన్ని నింపుతుంది. నీకు ఒక ప్యాషన్ లాగా ఉండాలి, నీకు ఒక అభిరుచి లాగా ఉండాలి. అంటే పేరు చెప్తేనే పలానా బిజినెస్, పేరు చెప్తేనే పలానా క్రీడ, పేరు చెప్తేనే పలానా రంగం, పేరు చెప్తేనే పలానా చేస్తున్నది అనేసి ఆ విధంగా అభిరుచితో దాన్ని ఎంతో ప్రేమించాలి, ఎంతో లవ్ చేయాలి, ఎంతో నిమగ్నం అయిపోవాలి, ఎన్నో నేర్చుకోవాలి. ఆ పని చేస్తేనే నీకు అలసట రావద్దు, ఆ పని చేయకుంటే నీకు అలసట వచ్చినట్టుగా అనిపించాలి. ఆ విధంగా అభిరుచిని ఎక్కువగా నేర్చుకొని, ఎక్కువగా ఆచరించి, ఇంకా 10 మందికి ఐడియల్గా ఉండే ప్రకారంగా, ఇంకా 10 మందికి ఇంకా ఆదర్శంగా ఉండే ప్రకారంగా, ఇంకా ఎంతోమందికి అబ్బురపరిచే విధంగా, ఓహో ఇతను ఈ పనిని ఇంత విజయవంతంగా కొనసాగిస్తున్నాడు అన్న ఆలోచనతో మరి ఈ గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు అంత అభిరుచితో ఉంటేనే, అంత ప్యాషన్తో ఉంటేనే ఆ ప్రకారంగా మరి రాష్ట్రాలలో వెళుతున్నారు, దేశంలో వెళ్తున్నారు, ఇంటర్నేషనల్ కూడా వెళుతున్నారు బిజినెస్లతో. అంటే అంత ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు కస్టమర్సే శ్రేయస్సే పరమావధిగా, అసోసియేట్స్, లీడర్స్ పరమావధిగా, పార్ట్నర్సే మంచి రిలేషన్గా ఉంటూ వాళ్ళు ఎంతోమంది విజయాలకు తోడ్పడుతూ, వాళ్ళు విజయం సాధిస్తూ, అట్లాంటి విషయాల్ని ఒక అభిరుచి చేసుకున్న వ్యక్తులకు వ్యాపారం ప్రేమపూర్వకంగా అయినప్పుడు ఎంతో గొప్ప విజయాల్ని చూడడానికి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ వ్యాపారంలో ఒక ఉద్దేశంపైనే దృష్టి పెట్టాలి. పర్పస్ ఏంటి? ఇంతకు నువ్వు పెట్టిన పర్పస్ ఏంటి? కస్టమర్ల ఉద్దేశం కొరకు, అసోసియేట్స్ పర్పస్ కొరకు, వ్యాపారవేత్త మీ కొరకు, అన్ని ఉద్దేశం కంపల్సరీ ఏదైనా ఒకటి ఉంటుంది. ఆ పర్పస్ని విడనాడకుండా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఏదో ఒక ప్రయోజనం, అది సొంత ప్రయోజనం అయినప్పటికీ మిగతా వాళ్ళు కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటేనే ఆ బిజినెస్ అనేది ఎన్ని కాలాల పాడైనా రన్ అవుతుంది. ఆ ఉద్దేశం మీద దృష్టి పెట్టి, ఆ ఉద్దేశం ప్రకారంగా ముందుకెళ్తే ప్రతి ఒక్కరు ఆదరించడానికి, ప్రతి ఒక్కరు విశ్వసించడానికి, ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉండేదానికి, ఆ వ్యాపారం మీద ఇంకా ఎంతో నమ్మకంతో ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విలువైన బంధాలను మాత్రమే నిర్మించుకోవాలి. మనకు సమాజంలో రకరకాల బంధాలు ఉంటాయి. విలువైన బంధాలు, ఈ బిజినెస్కు కావాల్సిన బంధాలు ఏవేవి ఉన్నాయో వాళ్ళ మీద మంచి ప్రేమపూర్వకంగా మాత్రమే ఉండాలి. రకరకాల కస్టమర్స్ నుంచి బంధాలు ఉంటాయి, అసోసియేట్స్ నుంచి బంధాలు ఉంటాయి, లీడర్స్ నుంచి బంధాలు ఉంటాయి, బయట
ఎందరో వ్యక్తితో మనకు ప్రేమపూర్వకంగా బంధాలు అవసరం కనుక తప్పకుండా అట్లాంటి బంధాలని విస్తరించుకుంటూ వెళ్తే ఎంతో ప్రాధాన్యంగా ఎంతో ప్రేమపూర్వకంగా ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఎంతో ఎత్తుకు ఎదగాలనుకున్నప్పుడు చిన్న చిన్న విజయాలు మామూలుగా జరుగుతూనే ఉంటాయి. ఆ విజయాల్ని ఒక్కరే చేసుకోకుండా అందరూ కలిసి చేసుకుంటే చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క కస్టమర్ అర్థం చేసుకుంటాడు, ప్రతి ఒక్క అసోసియేట్ అర్థం చేసుకుంటాడు, ప్రతి ఒక్క ఏజెంట్ అర్థం చేసుకుంటాడు, ప్రతి ఒక్క లీడర్ అర్థం చేసుకుంటాడు, ప్రతి ఒక్క ఎంప్లాయీ అర్థం చేసుకుంటాడు, ప్రతి ఒక్క మేనేజర్ అర్థం చేసుకుంటాడు. సో అట్లాంటి విషయాలకు ఎక్కువగా తావిస్తే తప్పకుండా ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఒక మంచి అద్భుతమైన ఫలితాలతో, మంచి సొసైటీలో ఒక గొప్ప పేరుతో, ఒక అప్రిషియేషన్తో, ఒక కంపెనీ మీద మంచి నమ్మకంతో, కమిట్మెంట్తో, ఒక ఒక డేర్నెస్తో ముందుకెళ్తే తప్పకుండా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ సమాజంలో ఎక్కువ కాలాల పాటు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. సో మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నచ్చితే లైక్ చేస్తారని, ఇట్లాంటి ఎన్నో అద్భుతమైన స్కిల్ఫుల్ వీడియోస్ స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్కి, మార్కెటింగ్ మిత్రులకి, వ్యాపారవేత్తలకి సంబంధించిన ఎన్నో నాలెడ్జ్ కలిగిన వీడియోస్ ఉన్నాయి. మరి ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఎంతోమందికి సమాజంలో కావాలి కనుక వాళ్ళు కూడా చూసి అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్లలో కూడా మార్పులు వస్తాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.